ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు బాలయేసుని దేవాలయంలో కానుకగా సమర్పించినటువంటి సందర్భమును గురించి ప్రతి సంవత్సరము కూడా ఫిబ్రవరి నెల 2వ తారీఖున ఈ యొక్క పండుగను కొనియాడుతూ ఉంటారు. మరి ఈనాటి ఈ వాక్యాలన్నీ కూడా ప్రభు అయినటువంటి క్రీస్తునాథుని తల్లి మరియా జోజప్ప గారు ఇరువురు ఎంతో పవిత్రంగా యెరూషలేము దేవాలయానికి తీసుకువెళ్ళి ఆ దేవాలయంలో సమర్పించినటువంటి ఆ సందర్భమును స్మరించుకునేటువంటి అవకాశం ఈనాడు మనందరికీ కూడా లభించింది. మనం ఆలకించినటువంటి యొక్క వృత్తాంతంలో ప్రత్యేకించి ఒక 4 అంశాల గురించి మనం ధ్యానిద్దాం. మొట్టమొదటిది చూసుకున్నట్లయితే తల్లి మరియా మరియు యేసేబుల యొక్క విధేయత, విశ్వాసం. దేవుని పట్ల వారికి ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి విధేయత, ప్రగాఢమైనటువంటి విశ్వాసము, దేవుని యొక్క చట్టాన్ని, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా నిర్వర్తించేటువంటి వ్యక్తులలో వారిని కూడా ఒకరిగా పరిగణించవలసినటువంటి సందర్భాన్ని మనకు పరిచయం చేస్తూ ఉన్నది. మరి వారిరువురు కూడా దేవుని చేత ప్రత్యేకంగా ఎంచుకున్నటువంటి వారు. ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాన్ని నెరవేర్చడం కోసం సాక్షాత్తు లోకరక్షకుడైనటువంటి క్రీస్తుని ఈ లోకములో ఆవిర్భవింప చేయడం కోసం తల్లి మరియను ప్రత్యేకించి ఎటువంటి కళంకము, ఎటువంటి దోషము నిందారహితంగా ఆమెను ఏర్పరచుకుని ఉన్నాడు. అదేవిధంగా ఒక నీతిమంతుడిగాను, పవిత్రుడిగాను యేసేపును కూడా ఆ ప్రభు ఆయన యొక్క రక్షణ ప్రణాళికలో భాగంగా ఆయన్ను కూడా ఏర్పరచుకొని ఉన్నారు. ఈ దంపతులకు ప్రసాదింపబడినటువంటి కుమారుడే ప్రభు అయినటువంటి క్రీస్తునాథుడు. ఆయనను చట్ట ప్రకారము, నియమ నిబంధనల ప్రకారము, ధర్మశాస్త్రం ప్రకారము దేవునికి కానుకగా సమర్పించినటువంటి సందర్భం ఇది. నిర్గమాకాండంలో 13వ అధ్యాయము 1-2 వాక్యాలు మనం చదువుకున్నట్లయితే, ప్రభువు మోషేతో, ఇశ్రాయేలీలలో పుట్టిన తొలిసూలు సంతానమునెల్లా నాకు అంకితము చేయుము. మానవ సంతతి అయిననేమి, పశు సంతతి అయిననేమి మొదట పుట్టినది నాదే అగును అని చెప్పి తెలియజేస్తూ ఉన్నది. ప్రభు అయినటువంటి క్రీస్తునాథుని యొక్క జన్మము ఆయన మొదటి సంతానమే కాదు, ఏకైక సంతానము కూడా. ఆయనను ఈ పవిత్రమైనటువంటి యెరూషలేము దేవాలయంలో కానుకగా సమర్పించినటువంటి సందర్భం ఇది. మరి ఆ విధంగా కానుకగా సమర్పించడం ద్వారా మనకేమైనా నేర్పుతున్నారా ఈ పుణ్య దంపతులు ఇరువురు కూడా? పవిత్రమూర్తి అయినటువంటి ఆ తల్లి, నీతిమంతుడైనటువంటి ఆ యేసేబు మనకేం తెలియజేస్తూ ఉన్నారు? చట్టము పట్ల, ప్రభు యొక్క మాట పట్ల, దైవ గ్రంథ వాక్యము పట్ల మరియు ధర్మశాస్త్రం పట్ల మనకు విశ్వాసం ఉండాలి, విధేయత ఉండాలి. దానిని తూచా తప్పకుండా పాటించడానికి క్రైస్తవులుగా అందరము కూడా ఆ యొక్క బాధ్యతను నెరవేర్చాలి అన్నటువంటి విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ప్రతి దివ్య పూజా బలిలో మనల్ని మనం సమర్పించుకుంటూనే ఉండాలి. అలా సమర్పించుకుంటున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేయండి. అలనాడు ప్రభు అయినటువంటి క్రీస్తుని దేవాలయంలో కానుకగా సమర్పించి ఉన్నారు. మరి ఈనాడు మీరు మిమ్మలను, మీ కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను, మీ బిడ్డలను ఆ ప్రభువుకి కానుకగా సమర్పించుకుంటున్నారు. పవిత్రమైనటువంటి దివ్య పూజా బలిలో పాల్గొనేటప్పుడల్లా మనము, మన బిడ్డలను, మన కుటుంబీకులను ఆ ప్రభువుకి సమర్పిస్తూ ఉండాలి. అదేవిధంగా మన యొక్క సమర్పణ ఆ దేవుని యొక్క హస్తాల్లో పడినట్లయితే, ఆయనకు సమర్పించినట్లయితే, ఆయనకు ఇష్టమైనటువంటి రీతిలో, ఆయన ప్రసన్నత చెందేటువంటి రూపంలో మనలను ఒక మనిషిగా, ఒక మానవునిగా, ఆయనకు ప్రీతికరమైనటువంటి వ్యక్తిగా ఆయన మనలను రూపొందించుకుంటాడు. అటువంటి అనుగ్రహాలను మనకు ప్రసాదిస్తూ ఉంటాడు. వీరిరువురు కూడా ధర్మశాస్త్రం పట్ల ఎంతో విధేయత చూపించారు. చట్టము మరియు దేవుని పట్ల విశ్వాసాన్ని, దేవుని మాట పట్ల విశ్వాసాన్ని కనబరిచి ఉన్నారు. మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని వారు అంగీకరించి ఆయన యొక్క మార్గంలో నడుచుకున్నారు. అదేవిధంగా ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీవు కూడా ఆ ప్రభు యొక్క మాట పట్ల విశ్వాసాన్ని ఉంచుతూ, ఆయన యొక్క ఉద్దేశాన్ని అంగీకరిస్తూ, ఆయన చూపించినటువంటి మార్గంలో నడుస్తూ నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఆ ప్రభువుకి
సమర్పించండి. అది ఆశీర్వాదకరము, దీవెనకరమై ఉంటుంది. ఒకవేళ మనం ఏదో ఆనవాయితీగా దేవాలయంలో ప్రవేశిస్తున్నట్లయితే ఇక నుంచైనా సరే దేవుడు నీకు ఇచ్చినటువంటి సంతానాన్ని, నిన్ను, నీ కుటుంబాన్ని ఆ ప్రభువుకు సమర్పించు. ఆ ప్రభు తనకు ప్రీతికరమైనటువంటి వ్యక్తులుగా మనల్ని అందరినీ కూడా మార్చుకుంటాడు. రెండవ విషయాన్ని చూసినట్లయితే సిమియోని దేవునిపై ఉంచుకున్నటువంటి నమ్మకము, ఆయన నిరీక్షణతో వేచి ఉన్నటువంటి పద్ధతి. సిమియోను గురించి మనం చదువుకొని ఉన్నాం. ఆయన నీతిమంతుడే, కానీ ఎన్నో సంవత్సరాల పాటు వేచి ఉన్నాడు. తన యొక్క వృద్ధాప్యము వరకు కూడా వేచి ఉన్నాడు, నిరీక్షణతో వేచి ఉన్నాడు. దేవుని యొక్క వాగ్దానం నెరవేరుతుంది అన్నటువంటి నమ్మకంతో వేచి ఉన్నాడు. మన అందరము కూడా మొదటి రోజున, అనగా జనవరి నెల మొదటి దినాన వాగ్దానాలు తీసుకుంటాం. వాగ్దానాలు తీసుకొని ఎంతో ఆశతో, ఆతృతతో చదువుతూ ఉంటామండి. ఆ తర్వాత అవి ఎక్కడుంటాయో మనకు తెలియదు. కానీ ఒకవేళ ఆ యొక్క వాగ్దానాన్ని నువ్వు నీ మనసులోనో, నీ యొక్క హృదయంలోనో దాచుకొని ఉన్నట్లయితే అది జరగలేదనుకోండి. ఆ వాగ్దానము నువ్వు అనుకున్నప్పుడు, అంటే ఈ యొక్క 40 రోజుల్లో నీకు జరగలేదు అనుకోండి, మీ యొక్క ఆలోచన ఏందో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఆయన మీద ఎంతవరకు నమ్మకం ఉంటుంది, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానంపై ఎంత నమ్మకం ఉంటుంది, ఎంత విశ్వాసం ఉంటుంది. కానీ మనకు చక్కని ఉదాహరణ ఇస్తూ ఉన్నాడు సిమియోను. దీర్ఘకాలంగా వేచి ఉన్నాడు, నిరీక్షణతో వేచి ఉన్నాడు, ఆయన వాగ్దానాన్ని నమ్ముకొని ఉన్నాడు. దేవుని యొక్క వాగ్దానము ఎప్పుడు కూడా నిర్వీర్యం కాదు, అది తప్పనిసరిగా నెరవేర్చబడుతుంది అన్నటువంటి పూర్ణ విశ్వాసంతో ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు. ప్రభు, నీ మాట ప్రకారము ఈ దాసునిక సమాధానముతో నిష్క్రమింపనిమ్ము అంటున్నాడు. అంత గొప్పగా తను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన దేవుడిచ్చినటువంటి మాట ఇప్పుడు నెరవేరింది. ఎప్పుడో ఇచ్చాడు. పవిత్రాత్మ తనకు ప్రేరణ కలిగించి, నీవు తప్పనిసరిగా రక్షకుని నువ్వు చూస్తావు, నీ జీవిత కాలంలోనే నువ్వు మరణింపక మునిపే నీవు ఎవరిని చూస్తావు, లోకరక్షకుని నువ్వు చూస్తావు అన్నటువంటి ఆ మాట, దేవుడిచ్చినటువంటి మాట పేరేంత వరకు కూడా చాలా సంతోషముతో వేచి ఉన్నాడు, ఆశతో, ఎదురుచూపుతో వేచి ఉన్నాడు. అది ఆయన యందు నెరవేరింది. ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనము దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, లేదా వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు, లేదా వాగ్దానం యొక్క ఆ కార్డు నువ్వు తీసుకొని చదువుతూ ఉన్నప్పుడు, నీకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం నెరవేరుతుంది అన్నటువంటి పూర్ణ విశ్వాసంతో ఎంతకాలము నేను వేచి ఉండగలుగుతూ ఉన్నాను, ఎంతకాలము ఎదురు చూడగలుగుతూ ఉన్నాను, ఎంతకాలము ప్రభుదైనటువంటి సమయం కోసం నేను ఆగి ఉన్నాను అని చెప్పి ఒకసారి ఆత్మపరిశీలన చేసుకో. నేను ప్రతినిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఈ ప్రార్థన యొక్క ఫలితము వెంటనే నాకు కలగటం లేదు, మరి నేను వేచి ఉంటున్నానా, ప్రార్థన ఫలిస్తుంది అనేటువంటి నమ్మకంతో నేను ఉంటున్నానా, నా ప్రార్థన నిర్వీర్యం కాదు, నా ప్రభు అడుగుడు నీకు ఇవ్వబడును అని చెప్పి పలికినటువంటి ఆ ప్రభు, నేను అడుగుతున్నాను, ప్రార్థనా రూపంలో ఆయన ముందు సాష్టాంగపడి అడుగుతూ ఉన్నాను, ప్రణమిల్లి అడుగుతూ ఉన్నాను, మోకరిల్లి అడుగుతూ ఉన్నాను, యాచిస్తూ ఉన్నాను. 2 చేతులు ఆయన ముందు చాచి నా యొక్క అర్థింపును అర్థిస్తూ ఉన్నాను. అటువంటి నా యొక్క ప్రార్థనను ఆ ప్రభువు నెరవేరుస్తాడు అన్నటువంటి నమ్మకంతో ఎంతకాలం వేచి ఉంటున్నాను. లేదా వెంటనే, తక్షణమే, నేను ఇప్పుడు అడిగాను, మరొక క్షణంలో నాకు ఇది తప్పనిసరిగా నెరవేరాలి అన్నటువంటి ఆతృతతో నేను ఉన్నానా, లేక దేవుని చిత్త ప్రకారం నాకు నా ప్రభువు, నా రక్షకుడు నాకు ఎల్లప్పుడూ కూడా మంచే చేస్తాడు, నాకు ఎప్పుడు కూడా కీడు జరగనివ్వడు. అటువంటి ఆ ప్రభు తనదైనటువంటి సమయంలో నా ప్రార్థనను ఆలకిస్తాడు, తను ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నా యందు ఆయన నెరవేరుస్తాడు అన్నటువంటి విశ్వాసంతో నేను జీవిస్తున్నానా లేదా అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రార్థన ఫలించినప్పుడు మన యొక్క ఆలోచన ఏ విధంగా ఉన్నది? నేను ప్రార్థించాను, నా భర్త ప్రార్థించారు, నా పిల్లలు ప్రార్థించారు, అనేక రోజుల నుంచి మేము ప్రార్థిస్తున్నాం, కానీ మా యొక్క ప్రార్థన ఫలించలేదు. బహుశా అది సమయం కాదేమో, దేవుని చిత్త ప్రకారము, దేవుని యొక్క దృష్టిలో ఇంకా నువ్వు కోరుకున్నది వసగబడేటువంటి సమయం ఇంకా ఆసన్నము కాలేదేమో. ఒకవేళ నువ్వు అడిగినది నీకు ఇవ్వటము కూడా నీకు ఆరోగ్యకరం కాదేమో ప్రభు యొక్క దృష్టిలో.
దేవుని యొక్క చిత్తానికి తల వంచటము, దేవుని యొక్క మాటను ఆయన యొక్క చిత్తానుసారము నెరవేర్చుకునేటువంటి అవకాశాన్ని మనం దేవునికే వదిలివేయటం సముచితమని మనం భావించాలి. మరి సిమియోను మనకు ఆ విధమైనటువంటి మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. దేవుని పైన ఆధారపడటము, దేవుని యొక్క చిత్తానికి తల వంచటము, దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని తనదైనటువంటి సమయంలో మన యందు నెరవేర్చి తీరుతాడు అన్నటువంటి నమ్మకాన్ని మనలో పటిష్టం చేసుకునేటువంటి మార్గాన్ని సిమియోను తన యొక్క పాత్ర ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకా సిమియోను గురించి మరొక విషయాన్ని ఆలోచిస్తే, ఆయన క్రీస్తుని సకల జాతి జనులకు ఒక వెలుగుగా పరిచయం చేస్తూ ఉన్నాడు. లూకా శుభవార్త 2వ అధ్యాయము 30-32 వాక్యాల్లో చూసినట్లయితే, ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను నేను కనులారా గాంచితిని అంటున్నాడు. అనగా రక్షకుణ్ణి చూశాడు, రక్షకుణ్ణి తన యొక్క చేతిలోనికి తీసుకున్నాడు. అటువంటి అనుభూతిని ఆయన పొందుకున్నాడు. ఆ తర్వాత అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు, నీ ప్రజలకు ఇశ్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు అని చెప్పి ప్రకటిస్తూ ఉన్నాడు. అనగా క్రీస్తు ప్రభు ఒక వెలుగు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాడు. ఎవరికి? ఒకప్పుడు అన్యులుగా ఉన్నటువంటి మనకు కూడా ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు మార్గంలో నడవడానికి, నడిపింపబడడానికి మనం అందరము కూడా ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నాం. మహిమను చేకూర్చేటువంటి వెలుగు, క్రీస్తుని ఒక వెలుగుగా ఈ లోకానికి పరిచయం చేశాడు సిమియోను. మరి ఆ యొక్క వెలుగు బాటలో నడుస్తున్నటువంటి నీవు, ఆ వెలుగును పొందుకున్నటువంటి నీవు కూడా ఇతరులకు క్రీస్తు నిజమైనటువంటి వెలుగని, నీవు ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి అన్యులకు ఆ యొక్క వెలుగు గురించి కాస్త నీకు తోచిన విధంగా నీవు చెప్పడానికి ఎన్నిసార్లు నువ్వు ప్రయత్నించావో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకో. భయంతోటో లేకపోతే సిగ్గుతోటో నీవు చెప్పేటువంటి అవకాశాన్ని తృణీకరించి ప్రభువు నీకు ప్రసాదించినటువంటి వెలుగును ఇతరులకు పరిచయం చేయలేకపోయినటువంటి సందర్భం ఏమైనా ఉన్నదేమో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. చివరిగా 4వది చూసినట్లయితే, అన్న ప్రవక్తి తన ప్రార్థనతో, ఉపవాసాలతో, చేసినటువంటి ఆరాధనతో దేవునికి ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నట్లుగా మనం చదివినటువంటి ఈ యొక్క వాక్యంలో మనకు అర్థమవుతూ ఉన్నది. లూకా శుభవార్త 2వ అధ్యాయము 36-38 వాక్యాలలో ఉపవాసము, ప్రార్థన చేయుచు రేయింబవళ్ళు దేవుని యొక్క సేవలో మునిగి ఉండెను అని చెప్పేసి మనకు వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. ఆ అన్న ప్రవక్తి ఏం చేసినది? దేవాలయంలో ఆమె ఉంటూ దేవుని యొక్క సన్నిధిని ఆమె ఎప్పుడు కూడా వదులుకోలేదు. బహుశా మనము కూడా నిరంతరము దేవాలయంలో ఉండలేకపోయినప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధి మన వెంటనే, మనతోనే, మనలోనే ఉన్నది అన్నటువంటి విషయాన్ని గుర్తిస్తూ మనం జీవించగలుగుతున్నామా లేదా అని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో నేను ఉంటున్నాను. ప్రభు అంటున్నాడు కదా, 2 లేక 3 నా నామమున ఎక్కడ కూడి ప్రార్థిస్తారో వారి మధ్య నేనున్నానని. నీ కుటుంబంలో నీవు కూడి ప్రార్థించు, ఆయన నీతో ఉంటాడు. నీ యొక్క మనసులో, నీ యొక్క శరీరంతోనూ, నీ యొక్క ఆత్మతోనూ, నీ యొక్క హృదయంతోనూ ప్రార్థించు, నీలో ఆ ప్రభువు నెలకొని ఉంటాడు. మరి అదేవిధంగా ఆయన యొక్క సన్నిధి ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉందని విశ్వసిస్తూ జీవించమని అన్న ప్రవక్తి మనకు ఒక మార్గాన్ని చూపిస్తూ, ఆమె నిరంతరము ఆరాధనలో మునిగి ఉన్నదట. ఆమె వివాహం చేసుకొని 7 సంవత్సరాలు మాత్రమే సాంసారిక జీవితం జీవించింది. తర్వాత ఆమెకు 84 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా ఇదిగో ఈ యొక్క రక్షణ దినం కోసం ఎదురు చూస్తూ ఉన్నది, ప్రార్థించింది, ఉపవాసం ఉన్నది, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సేవలో ఆమె మునిగి ఉన్నది. మరి మనము కూడా ఆమెలాగా ప్రార్థన, ఉపవాసాలు మరియు దేవుని యొక్క సేవలో నిమగ్నమయ్యేటువంటి భాగ్యాన్ని మనకు దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. మరి ఈనాడు మనమందరము కలిసి చేసుకుంటున్నటువంటి ఉత్సవము ప్రభువుని దేవాలయంలో కానుకగా సమర్పించినటువంటి సందర్భం. మిమ్మల్ని గురించి మీరు ఆలోచించండి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా దేవుడు నీకు బిడ్డలను ప్రసాదిస్తూ ఉన్నాడు. కీర్తనాకారుడు 127వ కీర్తనలో తెలియజేస్తూ ఉన్నాడు, బిడ్డలు దేవునిచ్చేటువంటి బహుమానాలు, బిడ్డలు దేవునిచ్చేటువంటి వరాలు అని తెలియజేస్తూ ఉన్నాడు. అటువంటి ఆ బహుమానాలను నీవు నిజంగా నీతో పాటు తీసుకొచ్చి ప్రభువుకు సమర్పిస్తున్నావా లేదా అని ఒకసారి అడగండి.
నిర్గమాకాండంలోనే 13వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉంటాడు. మగబిడ్డ పుట్టినప్పుడు 40 దినాలలో నీవు దేవునికి సమర్పించాలని, ఆడబిడ్డ పుట్టినప్పుడు 80 దినాలలో నీవు దేవునికి సమర్పించి తీరాలని ప్రభు వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ప్రతి తల్లి బిడ్డకు కనిపించేటువంటి దైవం తండ్రి, నడిపించేటువంటి దైవం. అందువల్లనే మనం తరచుగా చెప్పుకుంటాం కదా, మాతృదేవో భవ, పితృదేవో భవ అని చెప్తూ ఉంటాం. ఈ నానుడి వాటి నుంచి వచ్చినదే. అనగా మొట్టమొదటిగా బిడ్డలు నమస్కరించవలసింది తల్లిదండ్రులకే. ఆ తల్లిదండ్రులకు ఒక కర్తవ్యము, ఒక బాధ్యతను ఆ భగవంతుడు ఇచ్చాడు. వారిని సన్మార్గంలో నడిపించేటువంటి బాధ్యత. వీరిరువురు కూడా, మరియ తల్లి, జోజప్ప గారులు ఇరువురు కూడా ప్రభు అయినటువంటి క్రీస్తునాథుని ఎవరికి సమర్పించారు? దేవునికి సమర్పించారు. అదేవిధంగా నీకు కలిగినటువంటి సంతానాన్ని నీవు దేవునికి సమర్పించావా లేదా? ఎప్పుడో ఒకసారి కాదు, ప్రతి దివ్య పూజాబల్లో నువ్వు వారిని సమర్పిస్తూనే ఉండాలి, వారి చేత దీవించబడాలి అంటే. ఎందుకంటే మన యొక్క సమర్పణ అప్పుడప్పుడు ఫలించకుండా పోతుంది. అటువంటి సందర్భాలకు పశ్చాత్తాపడుతూ మనం నిరంతరము కూడా ఆ ప్రభువుకి మనల్ని మనం సమర్పించుకుంటూనే ఉండాలి. ప్రతి తల్లి తండ్రి కూడా తన యొక్క బిడ్డలను సన్మార్గంలో నడిపిస్తానని, ప్రభుదైనటువంటి మార్గంలో నడిపిస్తానని, ప్రభువుకి ఇష్టలుగా చేస్తానని మాట ఇస్తూ ఆయనకు వారిని సమర్పిస్తూ ఉండాలి. అది ఆ ప్రభు మనకిస్తున్నటువంటి బాధ్యత. కాబట్టి ఈ రోజున మనం అందరము కూడా తల్లి మరియా, జోజప్పల్లాగా ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో బిడ్డలను దేవునికి సమర్పించండి. మరియు సిమియోనులాగా దేవుడిచ్చినటువంటి వాగ్దానము నీ యందు తప్పనిసరిగా నెరవేరుతుందని విశ్వాసంతో వేచి ఉండండి. సిమియోనులాగా క్రీస్తు యొక్క వెలుగుని పొందుకొని ఆ యొక్క వెలుగుని ఇతరులకు కూడా పంచండి. 4వదిగా అన్నా ప్రవక్తిలాగా ప్రార్థన, ధర్మక్రియలు మరియు ఉపవాసాలు చేస్తూ దేవుని నిత్యము దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ ఆరాధించటం నేర్చుకోండి. సహోదరి సహోదరులారా,